పెట్టిన పైసతో కండలు కంకరగా మార్చి సెమటనే సిమిటిగా బూసి కండలు కంకరగా మార్చి సెమటనే సిమిటిగా చేసి 20 ఏండ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు కనికరమన్నది లేని కాంగిరేసు గుండగాడు ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ ఈ చులుంగీట సాగదు ఇది తెలంగాణ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ ఈ చులుంగీట సాగదు ఇది తెలంగాణ గడ్డ. పాప ఆ ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళు దుఃఖంతో మా ఇండ్లు కూలగొట్టద్దని ఏడ్చి మొత్తుకుంటుంటే టీవీలలో ఆ వీడియోలు వచ్చి మనం అందరం చూసినాం. ఓ యాంకర్ అడిగింది రేవంత్ రెడ్డిని, అరే మీరు అట్లా ఇండ్లు కూలుస్తుంటే పాప వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఆర్తనాదాలు ఆక్రందనలు చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది అని అడిగారు. నిజంగా ఇవాళ మీరు తెలంగాణలో ఎవరి దగ్గరకైనా పోయి ఇట్లా తట్టి చూడండి, రేవంత్ రెడ్డి అని పాట పూర్తి కాకముందే నీ మొదలు పెడుతున్నారు జనాలు. పొట్టు పొట్టు తిట్టుడేగా, ఒక్క నిమిషం కూడా తెరపి లేకుండా చిన్న ఇక మన వేగంగా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక నోట్ల నుంచి భయంకరంగా తిడుతున్నారు. ఇట్లా తిడుతున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అటువంటి వింటున్నప్పుడు నాకు ఒక షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అన్నాడు. ఆ ప్రజలు తిడుతున్న తిట్లట ఆయనకు ఒక రకమైన సంతోషం కలిగిస్తాయట, పరపీడన ఆనందం. అంటే ఇతరులను పీడిస్తే వచ్చే ఒక ఆనందాన్ని నేను పొందుతున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే దుర్మార్గం ఇట్లాంటి వాడిని ఏమంటారు తెలిసిన, సైకో అంటారు. ఇటువంటి వాడిని సైకో అంటారు, మానసిక రోగి. అందుకే నేను ముందే అన్నా, ఈ మానవుడు వేరే దేశంలో ఉంటే అయితే జైల్లేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో బారేస్తారు, అంతేగాని పరిపాలకుడిగా మాత్రం ఉండనివ్వరు. ఇంత అధ్వానంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరు లేరు. ఇటువంటి వికృత వ్యాఖ్యలు ఎన్నో. మొన్నటికి మొన్న 2 జూన్ నాడు ముఖ్యమంత్రి చేసే ప్రసంగం, రాష్ట్రంలో నువ్వేం చేసినావు, ఏం అభివృద్ధి చేసినావు అనే ప్రసంగం చేస్తారు కదా, అది ఎంత సీరియస్ ప్రసంగం, అది అధికారిక ప్రసంగం, ప్రజలకు ఇచ్చే నివేదిక, దాని పట్ల ఎంత సీరియస్నెస్ ఉండాలి. ఎండగొడుతుందని మధ్యలో బంద్ చేసింది. ఎండగొడుతుంది మొత్తం ఏం చెప్తాం తీసి ఆయన మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. కేసీఆర్ గారు మేము 30 పేజీలు రాస్తే 40 పేజీలు రాస్తే కూడా ఆయన చదువుతుండే, ప్రజలకు తెలవాలి మనం ఏం తాపత్రయపడుతున్నామో తెలవాలని చెప్పి. అట్లాంటిది అది ఏమీ లేకుండా ఎవడు చదువుతాడు అని చెప్పి తీసి అంత నాన్ సీరియస్ అన్నమాట, నాన్ సీరియస్ ఫెలో. అతనికి ప్రజల పట్ల కన్సర్న్ లేదు, పట్టింపు లేదు, ఏ సీరియస్నెస్ లేదు, ఓ గంభీరమైన దృక్పథం లేదు, ఓ గంభీరమైన ఆలోచన లేదు. అడ్డిమేర గుడ్డి దెబ్బల సీఎం అయినా 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో వేసుకుందాము, పొద్దు గడుపుకుందాము, తర్వాత చూద్దాము, ఉంటే ఇండ్లుంటాం. ఆ రాహుల్ గాంధీ ఉండనిస్తే మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఇంట్లోనే ఉంటా, లేకుంటే పిలిచిండు కదా ముజ్సే జుడో అన్నాడు కదా మొన్న వచ్చి. మన అదేంది ఆ సినిమాలో బ్రహ్మానందం అంటాడు, మేము అక్కడికి రమ్మంటాం, ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు రారు అంటాడు చూడండి. సరిగ్గా అట్లనే అన్నాడు మొన్న మోడీ రేవంత్ రెడ్డితోని, ముస్సే జుడో అంటున్నాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి ఏమనాలి, అరే ఇట్లా మాట్లాడుతుండేది అనుకుంటున్నాడు. ఈయన కూడా ఇగిలిస్తున్నాడు, లోపల లోపల మాట్లాడాల్సింది బయట చెప్తున్నాడు ఏంది అన్నట్టు చూస్తున్నాడు. అంతే తప్ప అది బహిరంగంగా 2 వేరువేరు పార్టీలు, 2 భిన్న ధృవాలైన పార్టీలు, 2 విరుద్ధమైనటువంటి పార్టీలు, ఆయన ఓపెన్గా ముస్సే జుడో అంటున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక కాకి చీకటి ఒకటైనట్టు ఒక ద్రోహ పరిపాలన నడుస్తున్నది. ఇటువంటి దిగజారిన భాషను మాట్లాడుతున్నాడు. ఏమైపోయింది ఇవాళ నిజంగా మీ వర్ధనపేట ఎట్లుండేది ఎట్లయిపోయింది? 6 రమేష్ సమయంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఇవాళ ఆ అభివృద్ధి ఆగిపోలేదా? నగరం ఎంత, వర్ధనపేట ఎట్లా అభివృద్ధి అయింది, రోడ్లు ఎట్లా అభివృద్ధి అయినాయి, ఎట్లా సెంట్రల్ లైటింగ్ వచ్చింది, ఎట్లా ఇక్కడ చెక్ డ్యాములు నిర్మాణమైనాయి, వ్యవసాయం ఎంత సరిగ్గా ఉన్నది, ఎలక్ట్రిసిటీని కేసీఆర్ గారు ఒక 2 సంవత్సరాలలో 24 గంటల కరెంట్ వచ్చే స్థాయికి తీసుకుపోయింది కదా. ఆయన రాగానే రైతు బతుకు బాగు కావాలని మొట్టమొదట చెరువులు బాగు చేసిండు. మనం తెలంగాణ ఉద్యమం అంతా కూడా చెరువుల గురించే మాట్లాడినాం. కనుకనే మొట్టమొదట మిషన్ కాకతీయ, అది కూడా చూడండి
మీ వరంగలే, మీ ఓరుగల్లే తెలంగాణ అస్తిత్వానికి కేంద్రంగా నిలిచిన గడ్డ, తెలంగాణ చారిత్రక వైభవానికి తిరుగులేని ప్రతీక ఓరుగల్లే, ఒక గొప్ప ప్రతీక. అందుకే మనం చెరువులు బాగు చేయడానికి వాళ్ళు ఈ సమాజానికి ఇచ్చిన విజ్ఞానం. మన తెలంగాణ ఇట్లా త్రిభుజాకారంలో ఉంటుంది, పైన పడ్డ వాన కిందికి జారిపోతుంది నదులలోకి, దాన్ని ఎక్కడికక్కడ ఆపాలి. ఇట్లా ఏటవాలుగా ఉంటుంది కనుక ఎక్కడికక్కడ ఆపాలని గొలుసు చెరువుల వ్యవస్థని సృష్టించిన వాళ్ళు కాకతీయులు. వాళ్ళు ఆవిష్కరించారు గొలుసు చెరువుల వ్యవస్థని. చిన్నప్పుడు మా అమ్మ అంటుండే, ఏదైనా పని చెప్తే పనిలోకి మనం అడుగు పెట్టకముందే భయపడితే, పని మొదలు పెట్టకముందే భయపడితే ఎదురా పాకాల చెరువుకి దున్నపోతోలే అంటుండే. పాకాల చెరువు దగ్గరకు వచ్చిన దున్నపోతూ ఆ పాకాల చెరువు కింద సాగయ్యే భూమి చూసి అబ్బ గింత భూమి దున్నానా అని గుండెవలికి చచ్చిపోయిందట. అది అటువంటి అంటే మన సామెతలలో భాగం అయిపోయింది పాకాల చెరువు. పాకాల, లక్నవరం, ధర్మసాగరం ఇటువంటి అద్భుతమైన చెరువుల్ని దవ్వి కాకతీయులు ఒక చోట ఒక శాసనం వేశారట. శత్రురాజులు ఎవరైనా వస్తే మీరు మా ఖజానా లూటీ చేయండి పర్వాలేదు, మీరు మా మమ్మల్ని చంపండి పర్వాలేదు, మీరు మా ధనం ఎత్తుకుపోండి పర్వాలేదు, కానీ ఈ చెరువుల్ని విధ్వంసం చేయకండి అని శాసనం వేశారు కాకతీయులు. అంత ప్రేమించారు వాళ్ళు. ఆ గొలుసు చెరువుల వ్యవస్థను ఆవిష్కరించారని కృతజ్ఞతతో, అంటే కేసీఆర్ గారికి తెలంగాణ వ్యవసాయ స్పృహ ఉంది, తెలంగాణ జలస్పృహ ఉంది, తెలంగాణ చరిత్ర స్పృహ కూడా ఉంది. ఆయన అందుకనే చెరువులు బాగు చేసే కార్యక్రమానికి పెట్టిన పేరు మిషన్ కాకతీయ అని పేరు పెట్టినారు. ఆయన మిషన్ కాకతీయ అని పేరు పెట్టి చెరువులు బాగు చేశారు. ఎన్ని చెరువులు బాగుపడ్డాయి మీ వర్ధనపేట నియోజకవర్గంలో? ఎన్ని చెరువులు పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటే ఇక్కడ భూగర్భ జల మట్టం పెరిగింది. వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని బృహత్తరమైన కార్యక్రమాలు. చెరువులు బాగు చేసినాడు, కరెంటు బాగు చేసినాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో చెయ్యాలి. రైతుకి ఇది సరిపోతలేదు. కరెంటు బాగైనంత మాత్రాన సరిపోతలేదు, నీళ్ళు వచ్చినంత మాత్రాన సరిపోతలేదు, ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి ఆయన ఆవిష్కరించిన అద్భుతమైన పథకం, ప్రపంచమే మెచ్చిన పథకం, రైతన్నకు కొండంత అండగా నిలిచిన పథకం రైతు బంధు పథకం. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ ఆదాయం లేదు, అంత లాక్డౌన్ పరిస్థితి. ఆ సమయంలో కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 76,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాడు ఆయన. మొట్టమొదట మనం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినప్పుడు తెలంగాణ బడ్జెట్ 60,000 కోట్లు. ఆయన 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఇచ్చింది 76,000 కోట్లు. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానమైన డబ్బు. మామూలుగా ఒక చిన్న రాష్ట్రం యొక్క పూర్తి బడ్జెట్ ఎంత ఉంటుందో అంత ధనం రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్. ఎవరైనా రైతు నుంచి దోచుకున్న వాళ్లే, కానీ రైతుకి ఇచ్చిన వాళ్ళు లేరు. కరోనా కష్టకాలంలో కూడా ఎవరి జేబులన్నా పైసలు ఉన్నాయంటే అవి తెలంగాణ రైతుల చేతుల్లో ఉన్నాయి. అట్లా రైతు బంధును అందుకొని హిమ్మత్తుగా వ్యవసాయం చేసిన వర్ధనపేట ఇవాళ ఏమైపోయింది? ఆటో ఆయనకు పైసలు ఇస్తే ఎరువులు ముద్దుగొచ్చి ముంగిట పడి, ఇవాళ ఎరువులది ఏం హాలత్ అయిపోయింది.